హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ నా ప్రాణమా 39వ భాగాన్ని వినేద్దాం. రాజ్ వెళ్ళిపోయిన తర్వాత ప్రియా మనసు బాగోక పూజ గదిలోకి వెళ్తుంది. అక్కడే ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని చూస్తూ, ఎందుకు కృష్ణ, ఎప్పుడు లేనిది భయంగా ఉంది, మధ్యలో ఒకలాంటి అలజడి రేగుతుంది, అది ఎందుకో అర్థం కావడం లేదు అంటూ కళ్ళు మూసుకుని బాధగా అక్కడే మధ్యాహ్నం వరకు కూర్చుంటుంది. ప్రియా ఇంకా బయటికి రాకపోవడంతో తనని వెతుకుతూ వస్తుంది మహాలక్ష్మి. ప్రియా తలపై మెల్లగా చెయ్యి వేసి నిమురుతూ, ప్రియమ్మ పదరా, కాస్త ఎంగిలి పడుతూ అంటూ మహాలక్ష్మి ప్రియని పిలుస్తుంది. ప్రియా మెల్లగా లేచి వెళ్ళి ఏదో తిన్నాను అంటే తిన్నాననిపించి అందరూ తిన్న తర్వాత అక్కడే సోఫాలో కూర్చుని ఏడుస్తుంది. ప్రియా ఏడడం చూసి పరుగున వస్తాడు రాఘవ. ప్రియా పక్కనే కూర్చుని, బంగారు తల్లి ఎందుకు ఏడుస్తున్నావు అంటూ దగ్గరకు తీసుకుంటాడు. ప్రియా ఏడుస్తూ, ఏమో నాన్న, నాకేమీ తెలియడం లేదు, నేను రాజ్ గారి దగ్గరికి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళండి అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఈలోగా ప్రియా ఫోన్ మోగితే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. అవతల వ్యక్తి చెప్పిన మాట విని వెంటనే టీవీ ఆన్ చేసి చూస్తూ ఉంటుంది. టీవీలో చూసిన దానికి కోపంతో పిడికిలి బిగించుకుంటుంది ప్రియకి. అప్పుడే అక్కడికి వచ్చిన ఆదిత్య కూడా కోపం రావడంతో ప్రియా దగ్గరికి వెళ్తాడు. ప్రియా తన కళ్ళని తుడుచుకుని టైం చూస్తుంది. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలు అవుతూ ఉంటుంది. ప్రియా, అన్నయ్య, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, మనం 5 గంటల లోపు మీ బావ దగ్గర ఉండాలి. రాఘవాకి అక్కడ జరిగేది అర్థం కాదు. తను కూడా టీవీలో చూసిన దానికి షాక్లోనే ఉంటాడు. ప్రియా అలా సడన్గా అంత ఖచ్చితంగా రాజ్ దగ్గరికి వెళ్తానడంతో అందరూ ప్రియాతో ఢిల్లీ రావడానికి రెడీ అవుతారు. విజయ్, రాధిక అక్కడే ఉంటారు. అక్కడికి ఆదిత్య స్పెషల్ చాపర్లు 2 సిద్ధంగా ఉంటాయి. అవి ఎక్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ రాజావారి పర్సనల్ ఫ్లైట్లో ఢిల్లీ చేరుకుంటాడు. రాజావారిని, మహాలక్ష్మి గారిని ప్రియా ఇంటికి పంపించేసి రాఘవ, ఆదిత్యలతో రాజ్ ఆఫీస్కి వెళ్తుంది. ప్రియా షార్ప్కి 4 గంటల 45 నిమిషాలకు ఆఫీస్లో ఉంటుంది. ప్రియా ఎప్పుడైతే ఆఫీస్లో అడుగు పెట్టిందో రాజ్ ఎదసవడి పెరిగిపోతుంది. రాజ్, అమ్మో నువ్వొచ్చావా? వెంటనే, నువ్వు అక్కడున్నావుగా, ఇక్కడికి ఎలా అంటూ ఆలోచనలో ఉంటాడు. ప్రియాని చూసి అక్కడున్న వాళ్ళందరూ గుసగుసలు పెట్టుకుంటూ ఉంటారు. ప్రియా వాటిని లెక్క చేయకుండా స్పీడ్గా మీటింగ్ హాల్కి చేరుకుంటుంది. అక్కడ అందరూ ఉంటారు. రాజ్ మధ్యలో ఉంటే రాజ్ చెరో పక్క శైలు, లావణ్య, రాజ్ పక్కన రియా నిలబడి ఉంటుంది. లావణ్య పక్కన ఆకాష్ గారు, శైలు పక్కన నరసింహం. వీళ్ళకి ఎదురుగా రాజుని విచారిస్తూ పోలీసులు, ఆ తర్వాత వివేక్ అండ్ వివేక్ వాళ్ళ నాన్న వీరేశం, వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ పక్కన సోనా, వాసులు కూడా ఉంటారు. ప్రియ దడేల్మని డోర్ తెరుచుకుని రాజ్ దగ్గరికి సరాసరి వచ్చి నిల్చుని ఉంటుంది. ప్రియాని అక్కడ ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళందరూ షాక్లో ఉంటే ప్రియ ఎందుకు వచ్చిందా అన్నట్లుగా రాజ్ చూస్తున్నాడు. ప్రియ, రాజ్ గారు అంటూ రాజ్ని ఒక క్షణం చూసి వెంటనే డైనింగ్ రూమ్లోకి వెళ్ళి కాఫీ చేసి 2 కప్పుల్లో తీసుకుని వస్తుంది. ప్రియ వెళ్ళిన వైపే చూస్తూ ఉంటాడు రాజ్. ఈసారి ప్రియని లోపలికి వెళ్లకుండా అక్కడ సెక్యూరిటీ ఆపితే, ఆదిత్య తనెవరో తెలిసే ఆపుతున్నారా అంటే ఆదిత్య చూస్తున్న లుక్కి వారు దారి వదలడంతో ప్రియ రాజ్ దగ్గరికి వెళ్ళి రాజుని చూస్తూ ఉంటే రాజ్ కళ్ళు అలసిపోయి ఉంటాయి. రాత్రి నుండి తను తినక నిద్రపోకుండా ఉండడం వల్ల అది చూసిన ప్రియకి బాధగా ఉంటుంది. హౌ డేర్ యూ, ఇక్కడికి ఎవరు పర్మిషన్ తీసుకుని వచ్చావు అన్నాడు శైలు. అని తన చేయి చూపించి రాజ్ చేతికి కప్పిస్తుంది తాగమని. రాజ్ ఒక లుక్ ప్రియని చూసి కామ్గా కాఫీ సిప్ చేస్తాడు. ప్రియ ఇంకో కప్ ఆదికిచ్చి లావణ్యకి ఇవ్వమంటుంది. ఆదిత్య వెళ్ళి తనే స్వయంగా లావణ్యకి కాఫీ తాగిస్తూ ఉంటాడు. లావణ్య ఇబ్బందిగా చూస్తూ నేను తాగుతాను అని అంటే చుప్ చాక్గా తాగు అంటూ తాగిస్తూ ఉంటాడు. అమ్మో, మన ఆదికి కొంచెం డేర్ ఎక్కివే, అందరూ చూస్తున్నా కూడా లావణ్య కాఫీ తాగిస్తున్నాడు, నువ్వు సూపర్ ఆది. రాజ్ కాఫీ తాగుతూ ఉంటే అక్కడే ఉన్న పోలీస్తో ఒకతను, చూడండి, మీరెవరు ఇక్కడ ఇంట్రాక్షన్ జరుగుతుంటే మీరు ఇలా పర్మిషన్ లేకుండా రావడం కరెక్ట్ కాదు అంటారు. చూడండి, తను నా వైఫ్, ఇక్కడికి వచ్చే హక్కు అధికారం తనకున్నాయి అంటాడు రాజ్. చూడండి ఆఫీసర్స్, నా భర్తను దోషిని చేస్తూ మీరు చెప్తున్న అభియోగం అంటూ శైలు వైపు చూసి తిరిగి ఆఫీసర్స్ వైపు చూస్తూ, నా భర్తపై మోపబడిన అభియోగం తప్పని నిరూపిస్తే ఏం చేస్తారు అంది. వెంటనే నరసింహం, ఏం మాట్లాడుతున్నావు? ఆ వీడియోలో రాజ్ ఎంత పగడ్బందీగా నా కూతుర్ని వశపరుచుకొని దాని జీవితాన్ని బలి చేశాడు అంటూ అంటుంటే మధ్యలోనే ప్రియా, అరవకు, నోరుంది కదా అని తెగ చించుకుంటున్నావు అంటూ కోపంగా మాట్లాడుతుంది. ఎప్పుడు కామ్గా సైలెంట్గా ఉండే ప్రియా ఇలా కోపంగా మాట్లాడటం చూసి అందరూ స్టన్ అయిపోతారు. రాజ్ మనసులో, అమ్మో, నీలో ఏ యాంగిల్ కూడా ఉందా అనుకుంటూ ప్రియా కోపాన్ని చూస్తున్నాడు. ప్రియా ఆదిత్య దిక్కు చూస్తుంది. చూడండి ఆఫీసర్స్, ఇప్పటి వరకు మీరు చూసింది నిజమనుకున్నారు, మరి నేనిప్పుడు మీకు ఇంకోటి చూపిస్తాను అంటూ ఆదిత్య ఒక వీడియో ప్లే చేస్తాడు. అది ఇందాక శైలు చూపించిన వీడియోనే, కానీ
శైలు ప్లేస్లో ప్రియా ఉంటుంది. అది చూసిన తర్వాత అందరూ డైలమాలో పడిపోతారు. ఒక పోలీస్ ఆఫీసర్ ఇది నిజమని మేమెలా నమ్మాలి అంటాడు. ఇది నిజమని మీరు నమ్మకపోతే ఇందాక మీరు చూపించింది కూడా నిజం కాదు. అది కావాలని నా భర్తని దోషం చేయడానికి చూపించింది. మీరు ఏం చేస్తే నమ్ముతారు అంటూ డోరు వైపు చూస్తుంది ప్రియా. ప్రియా చూసిన మరుక్షణం యష్ ఎంట్రీ ఇస్తాడు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. యష్ని అక్కడ చూసిన అందరికీ షాక్. హలో అంటూ తన హ్యాండ్స్ గాల్లో షేక్ చేసి ఇప్పుడు చెప్పండి అని చైర్లో హుందాగా కూర్చుంటాడు. అక్కడ లోకల్ ఆఫీసర్ యష్కి 2 వీడియోలు చూపెడతాడు. యష్ అందరి వైపు చూస్తూ చూడండి, సేమ్ టు సేమ్ ప్లేసెస్. ఒక మనిషి 2 చోట్ల ఉండలేరు కదా, ఐఎమ్ రైట్? ఎస్ అంటారు అందరూ. కానీ మీకు నేను ఒకటి చెప్పాలి అని ఫోన్లో వాయిస్ రికార్డ్ వినిపిస్తాడు. అందులో యష్ ఎక్కడున్నావురా అంటాడు. ముంబైలో ఉన్న మీటింగ్ కోసం వచ్చాన్రా అంటాడు రాజ్. ఒక్కడివేనా అన్నాడు యష్. లేదురా, నేను ప్రియా వచ్చాం అంటాడు యష్. దాంతో ఆ రికార్డ్ ఆపి వెల్ ఇప్పుడు చెప్పండి, ఆ రోజు తను ప్రియతో ఉన్నాడు అనడానికి ఇది సరిపోతుందా? అదెలా సాధ్యం? ఆ ట్రిప్కి ప్రియా రాలేదు, నేను రాజ్య వెళ్ళాం. కావాలంటే ఆ హోటల్ రిజిస్టర్ కాపీ చూడండి అంది శైలు. యష్ వాటిని చూసి మీ రూమ్ నెంబర్ 104 రైట్ అన్నాడు. ఎస్ అంది శైలు. రాజ్ రూమ్ నెంబర్ 103. అవును అంది శైలు. మీరిద్దరు వేరువేరు గదుల్లో ఉన్నారు కదా? అవును అంది. సో అప్పుడు రాజ్ నీ గదిలో నీతో పాటు ఉన్నాడు. అదే కదా నేను చెప్తున్నాను అంది. సరే ఇది చూడు అని రూమ్ నెంబర్ 103 పిక్, రూమ్ లోపల మొత్తం తీసిన ఫొటోస్, అలాగే 104 రూమ్ మొత్తం ఫొటోస్ చూపెడతాడు. ఆ ఫొటోస్ లావణ్య తీసుకుని చూసి మార్క్ అండ్ రౌండప్ చేసినవి చూసి యష్ వైపు చూస్తుంది. యష్ తన కళ్ళ అర్పడంతో ఆ రోజు మా అన్నయ్య నీ దగ్గర లేడు అంటుంది లావణ్య. నువ్వెలా చెప్పగలవు అంది శైలు. నువ్వు చూపెట్టిన వీడియోలో ఆ రూమ్ ఇంకా ఈ రూమ్ డెకరేషన్ ఉన్నాయి కదా, అవి ఈ ఫోటోలో ఉన్న రూము వేరేగా ఉంది. అది నువ్వున్న రూమ్ అంటూ ఒక ఫోటో చూపిస్తుంది. అండ్ ఇది నువ్వు చూపెట్టిన ఫోటో అంటూ రెండింటినీ ప్రొజెక్టర్లో చూపెడుతుంది. అది చూసిన ఆఫీసర్స్ ఒక నిర్ణయానికి వచ్చి సారీ మిస్టర్ యష్, మాకు వీళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వీఆర్ రియల్లీ సారీ అంటారు. చూడండి, చూసేవన్నీ నిజాలు కావు, నిజాలు తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకరం. అది సొసైటీలో ఇంత పేరు ఉన్న మా దగ్గరికి వచ్చేటప్పుడు కొంచెం చూసుకొని రావాలి. అయినా ఇంతవరకు మా ఆయన కామ్గా ఉన్నాడంటే దానికి కారణం చిన్న కన్ఫ్యూజన్ అంతే. తను తప్పు చేయడు, చేశానేమో అనే చిన్న సందిగ్ధం అంతే. తను తప్పు చేయలేదని తన మనసు చెప్తున్నా ఇలా జరిగినందుకు నన్ను ఎలా ఫేస్ చేయాలో అనే చిన్న భయం అంతే. లేకుంటేనా ఈ పాటికి మీకు అండ్ ఇక్కడున్న ఈ నక్కలకి తనేంటో చెప్పేవారు అంది ప్రియ. అసలేం జరిగిందంటే బ్యాక్ టు రామచంద్రపురం. ప్రియకి నిత్య ఫోన్ చేస్తుందనమాట. ప్రియ టీవీలో ఆ వీడియో చూసి కింద ఫ్లాష్ అయ్యేటివి చూస్తూ ఉంటుంది. ప్రముఖ వ్యాపారవేత్త రాసలీలు తన పార్ట్నర్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాడు, చాటుగా సాగుతున్న అన్లీగల్ రిలేషన్ అంటూ స్క్రోల్ అవుతూ ఉంటే ఇంకో ఛానల్లో మిత్ర గ్రూప్ని ఫ్రాడ్ చేసి షేర్స్ తన మీద రాయించుకుని ఇన్ని రోజులు సీఈఓగా చలామణి అయిన రాజ్ ఆకాష్ మల్హోత్రా. మాకు అందిన సమాచారం ప్రకారం రాజ్ ప్లేస్ శైలు గారిది. శైలునే ఈ కంపెనీ సీఈఓ అంటూ వస్తూ ఉంటుంది. టీవీలో అది చూసిన ప్రియకి కోపం వచ్చి ఆదిత్యని తీసుకెళ్ళమంటుంది ఢిల్లీకి. వచ్చేటప్పుడు ఆదిత్యకి ఏం చేయాలో చెప్తుంది. అది తప్పేమో అన్నాడు ఆదిత్య. చూడన్నయ్యా, ఆయన తప్పు చేయలేదు, నా మనసు చెప్తుంది, ఇంతకన్నా వేరే మార్గం లేదు అని. ఆ వీడియోలో శైలు ప్లేస్లో నన్ను పెట్టు అంటుంది. మనకి టైం కూడా లేదు అంటుంది. మీకు ముందు ఎపిసోడ్లో చెప్పాను ఆదిత్య కంప్యూటర్లో ఎక్స్పర్ట్ అని, సో అందువల్ల అది ఆ వీడియో అని మార్ఫింగ్ చేయగలిగాడు ఆది. ఆ తర్వాత యష్కి కాల్ చేస్తుంది. యష్, చెప్పురా ప్రియ, ఎలా ఉన్నావు? అంతా జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు, ఎక్కడున్నావు అంటూ యష్ పైకి గయ్యమంటుంది ప్రియ. యష్కి మొత్తం విషయం చెప్పింది ప్రియ. రాజ్, ప్రియ ఇద్దరు ముంబైకి వెళ్ళినప్పుడు యష్ ఫోన్ చేస్తాడు. ఆ రికార్డు ఉందా అంటే యష్ ఉంది అంటాడు. ప్రియ వెంటనే పరిస్థితి వివరించి యష్ని తను వచ్చే వరకు అక్కడ ఉండమంటుంది. ప్రియ సోనాకి మెసేజ్ పెడుతుంది, నేను వచ్చే వరకు రాజ్ దగ్గర జరిగేది చెప్పమని. సో ఇదన్నమాట జరిగింది. ప్రియకి సారీ చెప్పి వెళ్ళిపోతారు ఆఫీసర్స్. రాజ్కి ప్రియ తనపై పెట్టుకున్న నమ్మకానికి ప్రియాని హక్ చేసుకోవాలి ఉన్నా తన్ని తాను కంట్రోల్ చేసుకుని ప్రియాని అపురూపంగా చూస్తూ ఉంటాడు. బావా, మా చెల్లిని చూసింది చాలే గాని నీకొక మెయిల్ పంపించాను చూడు అంటూ కొన్ని పేపర్స్ లావణ్యకిస్తాడు ఆదిత్య. తను వెళ్ళి ప్రియా పక్కన కూర్చుంటాడు. సరే అయితే ఆ వీడియో తప్పు, నీ భర్త ఏ తప్పు చేయలేదు కదా అంటాడు వివేక్. ప్రియ అవును అంటుంది. సరే అయితే
మరి మిత్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పేరు మీద ఉన్న షేర్స్ ఫ్రాడ్ చేసి తన పేరు మీదకి ఎలా మార్చుకున్నాడు అంటాడు వివేక్. అవును, ఈ కంపెనీలో మిత్రా గ్రూప్కి 51 షేర్సే ఉన్నాయి. అంటే ఒక రకంగా ఈ కంపెనీకి నేనే సీఈఓని. రాజ్, నువ్వు ఫ్రాడ్ చేసి ఇన్ని రోజులు నువ్వు సీఈఓగా చాలామణి అయ్యావు. దీనికి నీ సమాధానం? శైలు తన ఎత్తు సాగుతుందో లేదో అని ఎందుకైనా మంచిదని రాజ్ని ఈ విధంగా ఇరికించింది. రాజ్ గట్టిగా నవ్వుతుంటాడు. రాజ్ నవ్వి నవ్వి ఆయాసం తెచ్చుకుంటూ అక్కడే ఉన్న గ్లాసులో వాటర్ తాగి, నిన్న నైట్ నుండి చూస్తున్నాను నీ డ్రామాస్. మావి డ్రామాసా అంటాడు వివేక్. హా అన్నాడు రాజ్. నాపై తన లైఫ్ని నేను పాడు చేశానని శైలు కేసు పెట్టింది. మీరేమో షేర్స్ని ఫ్రాడ్గా నా పేరు మీద రాయించుకున్నానని ఇలా రాత్రి నుండి నేను చెయ్యని తప్పుకి నన్ను బ్లేమ్ చేస్తున్నా. ఎందుకు ఊరుకున్నానో తెలుసా? ఇందాక నా భార్య అన్నట్లు చిన్న సందిగ్ధం అంతే, అది ఇప్పుడు క్లియర్ అయింది అంటూ. ఏంటి, నేను ఫ్రాడ్ చేశానా? అవును అన్నాడు వివేక్. లెట్స్ ఎక్స్ప్లెయిన్ అంటూ ప్రొజెక్టర్ ఆన్ చేస్తాడు రాజ్. మిత్ర గ్రూప్స్ని స్థాపించింది శ్రీ శ్రీ రాఘవరామ్ మిత్ర, అంటే నాకు మామగారు. అండ్ ఈ కంపెనీ మొత్తం నా భార్య పేరు మీదనే ఉంది. ఇన్ని రోజులు ఆయన లేనందున వారి పిల్లలు చిన్నవాళ్ళైనందున తన తమ్ముడైన ఈ నరసింహ ఇన్ని రోజులు కంపెనీని చూసుకున్నాడు. ఆ తర్వాత నరసింహం కూతురిగా నువ్వు ఈ కంపెనీ టేకాఫ్ చేసుకున్నావు అంటూ శైలు వైపు చూస్తాడు. ఈ కంపెనీకి నిజమైన హక్కుదారు, వారసురాలు వన్ అండ్ ఓన్లీ మై లవ్లీ వైఫ్ ప్రియా. రాజ్ ఆదిత్యాన్ని చూస్తే ఆదిత్య భార్గవ్కి కాల్ చేయడంతో భార్గవ్ రాఘవతో సహా అక్కడికి వస్తాడు. భార్గవ్ను అక్కడ చూస్తున్న ప్రతి ఒక్కరికి షాక్, ముఖ్యంగా నరసింహానికి పెద్ద షాక్. ఆ షాక్లోని లేచి నిల్చుంటాడు. అన్నయ్య, నువ్వు బ్రతికే ఉన్నావా అంటూ తడబడిపోతుంటాడు. వీరేశంకి అయితే అక్కడ రాఘవాన్ని ఎక్స్పెక్ట్ చేయడు. వీరేశంకి తెలుసు రాఘవ బ్రతికే ఉన్నాడని. వివేక్ వీరేశం పెద్ద కొడుకే. లావణ్యాన్ని ఏడిపించింది వీరేశం చిన్న కొడుకు. వీరేశం కూడా ఆ కంపెనీలో 20% షేర్స్ ఉంటాయి. అవి శైలు పేరు మీద రాసేస్తాడు రాజ్ని ఓడించాలని. రాఘవ నేరుగా వచ్చి ఆకాష్ దగ్గర నిలబడతాడు. అప్పటికే ఆకాష్ రాఘవాన్ని చూస్తూ నిలబడిపోయి కళ్ళు మాత్రం రాఘవాన్ని చూస్తూ వర్షిస్తూ ఉంటాయి. రాఘవ తన దగ్గరకు రాగానే అమాంతం రాఘవాన్ని చుట్టేస్తూ, ఎలా ఉన్నావురా, కనీసం నాతో మాట్లాడలేదు అంటూ రాఘవాన్ని కింద నుండి పై వరకు చూస్తూ తన చేతులతో తడుముతూ ఉంటాడు. రాఘవ కూడా అంతే ఎమోషనల్తో ఎలా ఉన్నావురా అంటూ హత్తుకుంటాడు. అలా ఒకరినొకరు పలకరించుకున్న తర్వాత రాఘవ ఆకాష్ చేయిని పట్టుకుని నరసింహం వైపు చూస్తూ, ఏ, నేను చనిపోయాను అనుకున్నావా? నేను రాననుకుని నా పిల్లల్ని టార్చర్ చేశావు కదరా. నాన్నని బెదిరించి నా కంపెనీని చేజెక్కించుకున్నావు. అది చాలక నా బిడ్డ లైఫ్ని పాడు చేయాలనుకుంటావా? నీకెంత ధైర్యం? నరసింహం అన్నయ్య అన్నాడు. చుప్, నన్ను అలా పిలిచే అర్హత నీకు లేదు. శైలు వైపు చూస్తూ, ఏంటి, మిత్ర గ్రూప్స్ నీదా? దానికి సీఈఓవి నువ్వా అన్నాడు రాఘవ. కాదు, కానే కాదు. అసలు కంపెనీ ఏది నీది కానప్పుడు సీఈఓవి నువ్వెలా అవుతావు? ఈ కంపెనీ నేను నా ఫ్రెండ్ కలిసి పెట్టాం. ఈ కంపెనీ నా తర్వాత హక్కు ఉంది అంటే అది నా ఫ్రెండ్ ఆకాష్కే తప్ప మీ అయ్యకు కాదు. వాడు ఇన్ని రోజులు కామ్గా ఉన్నది నాకిచ్చిన మాట. దాని గురించి ఇప్పుడు అనవసరం. ఇంకా ఈ కంపెనీ నా బిడ్డ ప్రియా పేరు మీదనే ఉంది. ఆదిత్యాన్ని చెప్పమని రాఘవ ఆకాష్ పక్కనే కూర్చుంటాడు. ఆదిత్య, ఇంకా విషయానికి వస్తే ఈ కంపెనీకి అసలైన వారసురాలు, ఓనర్ ఆఫ్ ద మిత్ర గ్రూప్, చంద్రగిరి ఆస్థానానికి వారసురాలు, ఈ ఇంటి దీపం, మా కలల రూపం, మహారాణి అమృత ప్రియదర్శిని మిత్ర, వైఫ్ ఆఫ్ రాజ్ మల్హోత్రా అంటూ ఆదిత్య భార్గవ్ ప్రియకి చెరువు పక్క నిల్చుంటాడు. ప్రియ షాక్లోనే అలానే ఉంటుంది. ఆ మాట విన్న అక్కడున్న వాళ్ళందరికీ ఫ్యూజులు ఎగిరిపోయి మైండ్ బ్లాక్ అయిపోయి షాక్గా నిలబడిపోతారు. లావణ్య పేపర్స్ అన్నీ అక్కడున్న అందరికీ చూపిస్తుంది. రాజ్ ప్రొజెక్టర్ ఆఫ్ చేసేసి అందరినీ చూస్తూ, ఇప్పుడు చెప్పండి, నా భార్య కంపెనీని నేను ఫ్రాడ్ చేసి రాయించుకోవడం నాకేం అవసరం? మీరే ఆలోచించండి అంటాడు. మిగిలిన వాళ్ళు అందరూ రాఘవాన్ని విష్ చేసి రాజ్కి ఆకాష్ గారికి క్షమాపణలు చెప్పి వెళ్ళిపోతారు. రాజ్ శైలు దగ్గరికి వచ్చి, నేను ఊర్లో లేనప్పుడు చాలా తెలివిగా నాపై రివెంజ్ ప్లాన్ చేశావు. యష్ని మినిస్టర్ బందోబస్తుకి పంపడం, ఈ వీడియో క్రియేట్ చేయడం, షేర్స్ నీ పేరు మీద రాయించుకోవడం, నీతో కాదని వీడిని అంటే వివేక్ నీకు తోడుగా తెచ్చుకోవడం. హ్యాట్స్ ఆఫ్ టు యూ. నీకు నీ తెలివికి జోహార్లు. మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. ఆదిత్య ప్రియా భుజంపై చెయ్యి వేయడంతో ఈ లోకంలోకి వచ్చి భార్గవ్తో, ఒరే ఏం జరిగిందిరా అన్నాడు. భార్గవ్, అక్కో ఈ కంపెనీ నీదేనే అంటాడు. ప్రియ, ఒకసారి గెల్లరా అని భార్గవ్ గెల్లడంతో ఔచ్ అంటుంది. దాంతో రాజ్ పక్కకొచ్చి, రాజ్ గారు ఇదంతా నిజమేనా అంటుంది.
అమ్మో అవునరా ఇదంతా నిజమే అంటాడు రాజ్. ప్రియ అప్పటి వరకు రాజ్కి తనకి మధ్యలో శైలు సృష్టించిన వాటిని తలుచుకుని కోపంతో శైలు చెంప మీద కొడుతుంది. కొట్టి ఇది నన్ను రాజ్ గారిని విడదీయాలనుకున్నందుకు, ఇంకొకటి కొట్టి ఇది ఆ రోజు ఇదే వీడియో చూపెట్టి నన్ను బ్లాక్మెయిల్ చేసినందుకు, ఇంకొకటి కొట్టి ఇది నా భర్త క్యారెక్టర్ని అవమానించినందుకు, ఇంకొకటి ఇచ్చి ఇది ఇన్ని రోజులు నువ్వు చేసిన దానికి అంటూ శైలుతో కోపంగా నీది అని తెలిస్తే వదిలేస్తానని అన్నానని ఇలా పిచ్చి పిచ్చి ప్లాన్లు వేస్తే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఇక్కడుంది ఎవరనుకుంటున్నావు? మిస్సెస్ రాజ్ మల్హోత్రా, మైండ్ ఇట్ అంటూ రాఘవ దగ్గరకు వస్తుంది. ప్రియా రాఘవ దగ్గరకు వచ్చిన తర్వాత సోనా శైలు దగ్గరకు వచ్చి చూడు, ఇన్ని రోజులు నువ్వేం చేసినా ఊరుకున్నా ఇప్పుడు నువ్వు నీ లిమిట్స్ని క్రాస్ చేసావు. ఏంటి దానికి నువ్వు సపోర్టా అంది శైలు. పెళ్లికి ముందే నీ వుడ్బీతో తిరిగి ఇప్పుడు ఏమీ తెలియని నంగనాచలా మాట్లాడుతుంది, దానికి నీ సపోర్టా అంటూ ఉండగానే శైలు చెంప పగలు కొడుతుంది. కొట్టింది కానీ మాత్రం వాసుని. ఏం తెలిసే నీకు ప్రియా గురించి? ఇంకొక మాట మాట్లాడితే చంపేస్తా. కేవలం ఒకే ఒక కారణంగా నాతో లైఫ్ని వదులుకొని రాజుని పెళ్లి చేసుకుంది. ఆ కారణం ఏంటో తెలిసిన రోజున నువ్వు ఎందుకు ఇదంతా చేశావో తలుచుకుంటే నీ మీద నీకే అసహ్యం వేస్తుంది అంటూ అరుస్తాడు. ఆదిత్య కూల్ చేయడంతో కూలై బయటికి వెళ్ళిపోతాడు. వివేక్, సబాష్ ప్రియా, అందరినీ చాలా తెలివిగా నీ బుట్టలో వేసుకున్నావు, హ్యాట్స్ ఆఫ్ టు యూ అంటాడు. రాజ్ వివేక్తో చూడు, తనేంటో తన క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు, ఇక్కడున్న వాళ్ళకి తెలుసు, ఇంకా తెలియాల్సింది నీకు అండ్ మీకు అంటూ శైలు దిక్కు చూస్తాడు. మళ్ళీ వివేక్ని చూస్తూ మీకు తానేంటో తెలియాల్సిన అవసరం కూడా లేదు. చూడు, ఆ రోజు నా చేతిలో అయిపోయేది నీ పని. వాడు యష్ అడ్డుపడ్డాడు. ఇప్పుడు చెప్తాన్రా ఈ రాజ్ అంటే ఏంటో. ఇవాల్టి నుండి నీ కౌంట్ డౌన్ స్టార్ట్. ఐ విల్ సీ యువర్ ఎండ్ అంటూ వివేక్కి వార్నింగ్ ఇచ్చి ప్రియా దగ్గరకు వస్తాడు. శైలు వివేక్ వాళ్ళు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ప్రియ సోనాని రాఘవకి పరిచయం చేస్తుంది. రాఘవ, థ్యాంక్స్ రా, మీరే లేకపోతే తను ఎలా ఉండేదో, నీలాంటి ఫ్రెండ్స్ తనకి దొరకడం తన అదృష్టం అంటాడు. తనకి మేం దొరకడం కాదంకుల్, తనే మాకు ఫ్రెండ్గా దొరకడం మా అదృష్టం. అది ఒక్కసారి నా వాళ్ళు అనుకుంటే ప్రాణం ఇస్తుంది అంటుంది సోనా. ప్రియ అక్కడ నుండి వాసు దగ్గరికి వస్తుంది. వాసు ప్రియ వైపు చూస్తాడు. ఏమైందిరా అంత కోపం ఎందుకు అంది ప్రియ. కోపమా? వాడి అన్ని మాటలు అంటుంటే మూసుకొని కూర్చోవాలా? నాకొచ్చిన కోపానికి వాడి పని అక్కడే చెప్పేవాని, అందరూ ఉన్నారని కంట్రోల్ చేసుకున్నాను అన్నాడు వాసు. సరే గాని ఎందుకు బాధపడుతున్నావు అంది ప్రియ. ఏం లేదు, నీకింకా ఎన్ని పరీక్షలా భగవంతుడు నీకు పెడతాడని ఆలోచిస్తున్నాను అన్నాడు వాసు. ఇంతలో రాజ్ అక్కడికొచ్చి వాసు కూల్, ప్రియకి ఇప్పటి నుండి ఏ కష్టం రాకుండా చూసుకుంటాను. అయినా తనే ఇప్పుడు మహారాణి, మనమే ఇప్పుడు తను చెప్పినట్టు వినాలేమో అంటూ టాపిక్ డైవర్ట్ చేయడానికి అంటాడు. ఆ మాటకి వాసు నవ్వి అంతేగా, ఎంతైనా మహారాణి కదా అంటాడు. ప్రియ రాజ్ గారు అంటూ రాజు వెంబడి పడుతుంది. రాజ్ ప్రియాకి అందకుండా పరిగెడుతూ ఆగిపోతాడు. రాజ్ సడన్గా ఆగేసరికి ప్రియా వెళ్ళి రాజ్ పడి అతుక్కుపోతుంది. రాజ్ ప్రియని అలానే పట్టుకుని ఉండిపోతాడు. ఈలోగా అందరూ బయటికి రావడంతో ఇద్దరు దూరం జరుగుతారు. ప్రియా నవ్వుకుంటూ రాఘవ దగ్గరికి వెళ్ళి రాఘవాని వాసుకి యష్కి పరిచయం చేస్తుంది. సమస్యలన్నీ తొలగిపోవడంతో అందరూ కలిసి మల్హోత్రా మ్యాన్షన్కి బయలుదేరతారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.